నెక్స్ట్ న్యూస్ భారీ వర్షాలతో హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65 రహదారి దెబ్బతిన్నది. లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు దారి పొడవునా రెండు వైపులా కూడా అడుగుకో గుంత ఏర్పడింది. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఫీటుకి పైగా ఏర్పడ్డ గుంతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో టైర్లు పడి బేరింగ్లు పోతున్నాయంటూ అంటున్నారు. ఇక అంతేకాకుండా బైక్ స్కిడ్ కూడా అయి వాహనదారులు పడిపోయిన సంఘటనలు ఉన్నాయి. గుంతలు ప్రాణాలు తీసేంత పనిచేస్తున్నా మొరం వేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి NH65 నేషనల్ హైవే 65 ఇది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ప్రధాన రహదారి అంతా గతంలో 15 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు గుంతలమయంగా మారినటువంటి పరిస్థితి. భారీ గుంతలు ఏర్పడడంతో మాత్రం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ గుంతకు ఇంతకుముందే మనం టేప్ పెట్టి చూడడం జరిగింది. 15 ఇంచుల గుంత అంటే దాదాపు ఫీటు పైన 3 ఇంచుల గుంత ఏర్పడడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటిదనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది దీనివల్ల? అన్న ఇక్కడ చూస్తూ ఉంటే డైలీ రెగ్యులర్ పోయేటోళ్ళకైతే ఏం అంటే తెలిసి ఆ సైడ్ నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు కొత్త డైలీ హైవే పైన డైలీ కొత్త ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రారు. సడన్గా వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా పడి కింద పడితే నుంచి వెహికల్ వస్తే వాడు చనిపోవడానికి తప్ప వేరే ఆ స్కోప్ కూడా లేదు. కాల్ చేతులు ఇరిగిపోవడమా ఇంకోటి అటువంటిది ఏం లేదు. అందు గురించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. చెప్పండి, ఏమైనా ఇబ్బంది ఉందా? ఈ హైవే వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? చాలా ఉందన్న. మేము ఇక్కడనే ఉంటాము, మేము కూడా ఇక్కడ లోకల్లే కాబట్టి చాలా ఇబ్బంది ఉంది. ఇంతలా ఒక 1 వీక్ బ్యాక్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది రోడ్ హైవే వాళ్ళకు కూడా. వాళ్ళు మామూలుగా వచ్చి దానిలో మట్టి వేసి వెళ్ళడం జరిగింది కాబట్టి దానిలో ఇంకా ఏదన్నా కంకర అవి కూడా వేసిరుగా అక్కడ కూడా మీరు కూడా చూడండి. అసలు ఏం వేసినా కూడా సెట్ అవుతలేదు కాబట్టి కొద్దిగా చర్యలు తీసుకొని ఏంటంటే మంచిగా నీట్గా వేస్తే ప్రజలకి సేఫ్ ఉంటుంది, తిరిగే వాళ్ళకు కూడా సేఫ్ ఉంటుంది. కాబట్టి ఈ హైవే పెద్ద హైవే కాబట్టి చాలా వెహికల్స్ ఒక 100 వేలాగా రోజు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి. మేము రీసెంట్గా చాలాసార్లు చూస్తున్నాము, వెళ్తున్నాయి వెహికల్స్ల నుంచి వీల్స్ ఊసి పడిపోతుంటే ఏమవుతుందంటే బ్యాక్ ఉన్న వెహికల్స్కి ఇబ్బంది జరుగుతుంది. కావున చెప్తున్నాము, అది చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఆ రోడ్డు ఏదైతే ఉందో, ఆ గుంత పడ్డటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మాత్రం ప్రమాదకరంగా మారింది. దాదాపు 15 ఇంచుల గోతి అంటే దాదాపు భారీ స్థాయిలో గోతి పడ్డంతో మాత్రం వచ్చేటువంటి వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV.